అందరికీ నమస్తే. మనం మే నెలలో రాశి ఫలాలు మారినవి అసలు ఎవరికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మే నెల మాస ఫలాల వీడియోలో మనం చూసాం కదా. ఇప్పుడు జూన్ మాసంలో ఎలా ఉండబోతుంది, ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి, లేకపోతే ఏమైనా నష్టాలు ఉన్నవారు ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య ఆధ్యాత్మికవేత్త భార్గవి బూదరాజు గారు మనతో పాటు ఉన్నారు. అమ్మని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారమ్మా? బాగున్నామండి. అమ్మ, ఇప్పుడు మనం కిందటి వీడియోలో మే నెల మాస ఫలాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు అలాగే జూన్ మాసం గురించి మాట్లాడుకుందాం. అసలు జూన్ మాసంలో రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ రాశుల వాళ్ళకి మంచి ఫలితాలు ఉండబోతున్నాయి? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. జూన్ నెలలో అత్యద్భుతమైనటువంటి శుభకరమైనటువంటి ప్రధానమైనటువంటి గ్రహము గురువు మారబోతున్నారు. ఓకే. ఈ జూన్ 1వ తేదీ రాత్రికి తన ఉచ్చస్థానమైన కర్కాటక రాశిలోకి మారబోతున్నారు. ఓకే. అలాగే ఇప్పుడు కుజుని యొక్క స్థితి సంచారము మేషరాశిలో ఉంది. అలాగే రవి బుధుల సంచారము వృషభ రాశిలో ఉంది. గురువుతో పాటు శుక్రాచార్యుల వారు కూడా మనకి మిథున రాశిలోనే ఉన్నారు. ఓకే. అంటే రవి ఒక్కరే వృషభ రాశిలో ఉన్నారు. బుధ గురు శుక్రులు ముగ్గురు కూడా మిథున రాశిలో ఉన్నారు. గురువు వెంటనే మారిపోతున్నారు. ఓకే. జూన్ నెలలోనే ఈ 1వ తేదీన రాత్రి మారిపోతున్నారు. కాబట్టి చాలా చాలా అద్భుతమైన ఫలితాలు. అంటే రవి మారుతున్నారు, కుజుడు మారుతున్నారు, బుధ శుక్రులు మారుతున్నారు, గురువు గారు మారుతున్నారు. 5 గ్రహాలు మారుతున్నాయి. ప్రతి 2.5 రోజుకి చంద్రుడు మారిపోతారు. కాబట్టి చంద్రుడు కూడా మారిపోతున్నారు. నెల అంతం వచ్చేటప్పటికల్లా ఇప్పుడు ఈ వృశ్చిక రాశిలో ఉన్నవారు నెల ఆఖరు వచ్చేటప్పటికి, మాసాంతం వచ్చేటప్పటికి ధనుసు రాశిలోకి వెళ్తున్నారు. అంటే ఏ రాశిలో ఉన్నప్పుడు ఆ రాశిలో ఫలితాలే చంద్రుడు ఇస్తారు. కాబట్టి చంద్రుడి గురించి అంతగా భయపడవలసిన అవసరం లేదు. కానీ మిగతా గ్రహాలు గురించి కొంచెం ఆలోచించాలి. శని గారి యొక్క స్థితి సంచారం ఎప్పుడైతే మీన రాశిలో ఉందో, మరి ఏ రాశుల వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఉంటుంది అంటే కుంభరాశి వాళ్ళకు ఉంటుంది, అలాగే మీనరాశి వాళ్ళకు ఉంటుంది, మేషరాశి వాళ్ళకు ఉంటుంది. ఈ 3 రాశుల వారికి కూడా కొంచెం ఇబ్బందికరమైన ఫలితాలు ఉండబోతున్నాయి. అలాగే ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని సంచారం జరుగుతోంది. కాబట్టి కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్ని వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే సింహరాశి వారికి ఈ శనిగారి సంచారం అష్టమ స్థానంలో ఉంటున్న కారణం చేత వీరు కూడా కొన్ని రకాల శనిగారి దుష్పరిణామాలకి కొంచెం ఇబ్బందులు పడవలసి వస్తుంది. కాబట్టి శనిగారికి తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి, తైలాభిషేకం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే కొన్ని నల్ల నువ్వులు దానం ఇవ్వడము చాలా చాలా మంచిది. హనుమాన్ చాలీసా పారాయణ చేయడము చాలా చాలా మంచిది. ఈ రాసుల వారు ఈ జాగ్రత్తలు అయితే ముందు తప్పనిసరిగా తీసుకోవాలి. తదుపరి కుజుని యొక్క గమనము ఎప్పుడైతే మేషరాశిలో ఉంటోందో, కొన్ని రోజులు మేషరాశిలో ఉంటుంది ఈ జూన్ నెలలో. అయితే ఇక్కడ రుచిక మహాపురుష యోగాన్ని సూచిస్తుంది. జన్మజాతకంలో అయితే ఖచ్చితంగా రుచిక మహాపురుష యోగం అనే చెప్తాము. అయితే మనం గోచారం కాబట్టి గోచారంలో యోగాలను ఎక్కువగా తీసుకోము. అందువల్ల ఏమవుతుందంటే కొంచెం ఫలితం తగ్గినట్టుగా ఉంటుంది. కానీ స్వస్థానంలో ఉన్నటువంటి గ్రహము అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఎప్పుడు కూడాను. కాబట్టి ఇక్కడ స్వస్థానంలో ఉన్న మేషరాశికి, మేషరాశి వారికి చాలా చాలా మంచి శుభ పరిణామాలు ఉంటాయి. మేషరాశి వారికి చాలా బాగుంటుంది అని చెప్పాలి. అలాగే రవి యొక్క గమనము వృషభ రాశిలోకి ఉండి కొంచెం ఈ నెల మధ్యలోకి వెళ్ళేటప్పటికి 15వ తేదీ లేదా 16వ తేదీ ఆ 2 రోజుల్లోనూ మిథున రాశిలోకి మారిపోతున్నారు. మిథున రాశిలో ఉన్నటువంటి శుక్ర బుధులు ఇద్దరు కూడా కర్కాటక రాశిలోకి గురువు గారితో పాటు మారిపోతున్నారు. కాబట్టి శుభగ్రహాలు కర్కాటక రాశిలోకి వచ్చేస్తున్నాయి. ఇది చాలా అద్భుతమైన సంచారం అవుతూ ఉండగా మిథున రాశిలో రవి గారి సంచారం కానీ, వృషభ రాశిలోకి కుజుని సంచారం కానీ, కర్కాటక రాశిలోకి గురు చంద్ర బుధుల సంచారం కానీ, ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాలనే సూచిస్తూ ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే మాస ప్రారంభంలో ఉన్నటువంటి వృశ్చిక రాశిలో చంద్రుడు నీచిపడి ఉంటారు. అయినప్పటికీ కూడా శుభ ఫలితాలే ఇస్తారు. ఆయన
చాలా రాసుల వారికి. అలాంటి శుభ ఫలితాలు ఉంటూ మాసాంతం వచ్చేటప్పటికి ధనుసు రాశిలోకి ఉన్నారన్నమాట ఆయన. ఓకే. మొత్తం అన్ని రాశి చక్రంలో మొత్తం ఆ రాశి చక్రాన్ని భచక్రము అని పిలుస్తాము. ఈ భచక్రానికి మొత్తం తిరిగి తిరిగి మళ్ళీ 28 రోజుల కాలం అయ్యేటప్పటికి ఆయన ఎక్కడ ఉన్న రాశి దగ్గరికి మళ్ళీ అక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఓకే. కానీ ఒక 2 రోజుల గమనం ఉంటుంది కాబట్టి ఆయనది ఒక్కొక్క ఆ, రాశి నుంచి మారాలంటే ధనస్సు రాశిలోకి వచ్చేస్తారు. ధనస్సు రాశిలో చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తారండి. అమ్మ, మే నెలతో పోలిస్తే జూన్ నెలలో ఏమైనా మార్పులు వచ్చే ఛాన్స్ ఉందంటారు? చాలా ఉన్నాయి. గ్రహస్థితులు అన్నీ మారాయి దాదాపుగా. ఇప్పుడు మే నెలాఖరులోనే మనకి ఈ గురు శుక్రులు మారి ఉన్నారు. జూన్ నెలలో 100% శుక్రాచార్యుల వారు మారిపోయారు, బుధుడు మారిపోయారు, గురువు మారిపోయారు, రవి మారారు, కుజుడు మారుతున్నారు. మరి ఇన్ని రకాలుగా మారుతూ ఉన్నప్పుడు గ్రహాలు చాలా చాలా ఫలితాలు మారిపోతాయండి. ఒక్క చంద్రుడు మారుతూ ఉంటేనే కొంచెం ఫలితాలు మారుతాయి. అలాంటిది రవి, కుజ, బుధ, శుక్ర, గురు ఇంకా 5 గ్రహాలు మారుతున్నాయంటే చాలా పెద్ద పెద్ద మార్పులు ఉంటాయి. ఓకే అమ్మ, మరి ఇప్పుడు ఏ రాశి వాళ్ళకైనా డబ్బు విషయంలో కానీ ఉద్యోగం విషయంలోకైనా ఏదైనా మార్పులు వచ్చే ఛాన్స్ ఉందంటారు? మార్పులు వచ్చే ఛాన్సులు అంటే కర్కాటక రాశి వారికి చాలా చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. కర్కాటక రాశికి రాశిలోకే గురువు ఉచ్చ స్థానం పొంది ఉన్నారు కాబట్టి అద్భుతమైన మార్పులు ఉంటాయి. అలాగే మిథున రాశి వారికి కూడా చాలా అద్భుతమైన మార్పులు ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. కన్యా రాశి వారికి చాలా బాగుంటుంది. తులారాశి వారికి కొంచెం అటు ఇటుగా ఉంటాయి ఫలితాలు. వృశ్చిక రాశి వారికి చాలా చాలా బాగుంటుంది. మకర రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. మీన రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. కొన్ని రాశులకి ధనయోగాలు బాగా పడుతున్నాయండి. అందులో చీకు చింత లేకుండా కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అంత అద్భుతంగా ధనయోగాలు పడుతున్నాయి. అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? కర్కాటక రాశి నభూతో న భవిష్యతి. ఇక ముందు మళ్ళీ ఇలాంటి గ్రహస్థితి రాదు. ఎప్పటికొస్తుంది? రాదు అంటే అస్సలు రాకుండా ఉండదు. ఇప్పుడిప్పుడే రాదు, మళ్ళీ 12 సంవత్సరాలకి గాని ఇలాంటి పరిస్థితి ఉండదు. కానీ అతిచారం వల్ల ఒక 5 నెలలు మాత్రమే ఇక్కడ ఉంటున్నారు గురువు గారు. తరువాత మళ్ళీ ఒక 2.5 నెల కాలము సింహరాశిలోకి వెళ్ళిపోతారు. అక్కడ కూడా బాగుంటారు. తిరిగి మళ్ళీ కర్కాటక రాశిలోకి వచ్చి మళ్ళీ ఒక 5-6 నెలలు ఉంటారనమాట. అంటే బ్రేక్ పడింది మధ్యలో. అతిచారం వల్ల కాస్త ముందరికి వెళ్తున్నారు. అయితే కర్కాటక రాశి గురువు గారికి ఉచ్చస్థానం అవడం వల్ల అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తారండి. ఎంత యోగాన్ని ఇస్తారంటే, గురువు అంటేనే చాలా శుభప్రదమైనటువంటి గ్రహము. అలాగే గురువు గారు స్వస్థానం కన్నా మించినటువంటి ఫలితాలు ఇవి. ఉచ్చస్థానం అంటే ఆయన ఇంకా చాలా బ్రైట్ గా వెలుగొందిపోతూ ఉంటారు అనమాట. అటువంటి స్థానంలో ఉన్నటువంటి గురువు గారు ఇంకా అసలు మిత్రక్షేత్రం కూడా అది చంద్రుని యొక్క క్షేత్రం కాబట్టి మిత్రక్షేత్రము, చంద్రుడు మిత్రుడు. అలాగే గురువు గారు తన యొక్క సొంత నక్షత్రమైన పునర్వసు నక్షత్రం 4వ పాదం ఉంటుంది అక్కడ. చాలా అద్భుతమైన ఫలితాలండి. చాలా నేమ్ అండ్ ఫేమ్ అంటారు చూసారా, అలాంటివి వచ్చేస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి. చాలా నేమ్ అండ్ ఫేమ్ అంటే కీర్తి ప్రతిష్టలు వస్తాయి, ధనం వస్తుంది, పలుకుబడి పెరుగుతుంది. అలాగే వివాహాది శుభకార్యాలు అవుతాయి. మాట చలామణి విషయంలో ఒక మాట చెప్తే చాలు, ధనము కనకవర్షం లాగా కురిపిస్తారు. మామూలుగా రాశిలో ఉన్న గురువు గారి కన్నా తర్వాత ఇంకా ద్వితీయంలో గాని, పంచమంలో గాని, నవమంలో గాని ఇలా ఉన్న గురువు గారి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఆయన తన ఉచ్చస్థానంలో ఉన్నారు, రాశి అయినప్పటికీ ఉన్నప్పటికీ. అందుకని ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా, వడ్డించేవాడు మనవాడైతే వడ్డన చివర కూర్చున్నా కూడా, ఆ బంతి చివర కూర్చున్నా వడ్డన మనకు అందుతుందని సామెత చెప్పినట్టుగా ఆయన ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు అంతే. అంత అద్భుతమైన ఫలితాలు కర్కాటక రాశి వారికి ఉన్నాయని చెప్పాలి. అన్ని విధాలుగా ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది, వివాహం కాని వారికి వివాహము, సంతానం కావాలన్న వారికి సంతానం, ప్రమోషన్స్ కావాలంటే ప్రమోషన్స్, ఏదైనా వ్యాపారం పెట్టాలంటే వ్యాపారము, అన్ని విధాలుగా అనుగ్రహింపబడిన వారు. ఆ విధంగా ఉంటుంది.